అయ్యో నాదా ఎందుకంటే నువ్వు ఈ మాట నీతో చెప్తే నువ్వేంటే మా అన్నగారితో చెప్పి అది మా అన్నయ్య కళ్యాణం చేద్దామంటే చేద్దాం లేకపోతే లేదంటున్నావా అందుకొచ్చిన బాధ లేదు నాదా ఎంతైనా తోడ ఉట్టిన అన్నగారు కాబట్టి అన్నగారు చూడు ధర్మరాజు కంటే మన కూడా కంటే ఎంతో ప్రేమలు ఉన్నాయి నాదా బాబా పుణ్యాల దేవిగా నేను పోతాను చెప్పి కానాడు ఒక రాట నకల చక్రవర్తి సరాసరా పుడి పొద్దుల దేవెన్నెల వెనక ధర్మరాజు దగ్గర ఊరి అన్నగారి దగ్గర రమారా కడపరాజు భీముడు అర్జుడు చిన్నోడు సాధ్యుడు నలుగురు ఏడాడు కూర్చొని ఉన్నాడు వచ్చిన నగర చక్రవర్తి అన్నా ధర్మరాజా అయ్యా 10,000 దండ చక్రవర్తి రాజా ఏ మాట చెప్తావు తమ్ముడా మన కొడుకైన ఒక రప్పాల కేశవా చదువు పూర్తి అయిపోయింది వాడు కత్తి సాము కర్మల సాము బాగ సాము బల్లెము సాము అరే కథ రామాయణ భరత భాగవతము విలువిద్యలు నేర్చుకున్నాడు వీళ్ళు బాణాలు కూడా కొట్టిండు అన్నా మన కొడుకు యుక్త వయసుకు వచ్చింది కాబట్టి నా భార్య మీ మద్దలు పొన్నాల దేవి నా కొడుకు ఎదిగుంటూ పెళ్లి చేద్దామని చెప్పి అన్నది అన్న ధర్మరాజు అంటే తండ్రి లాంటి వాడు అన్నది ఒక మాట లేదు పెళ్లితే చేద్దామమ్మా అని చెప్పి అందుకే నీ దగ్గర మాట కూర్చుని మాట్లాడదామని తమ్ముడా చక్రవర్తి రాజా వచ్చిన బదులు వచ్చిన సరే లేదు 66 రాజ్యాలు 23 దేశాలు తిరిగి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి మన కొడుకులకు చేద్దామరా తమ్ముడా ఏదన్నా రాజ్యం ఏదన్నా దేశం వెళ్ళిపోయి మన ఎందుకు మన కింద ఉన్నారు భట్టులు బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణుల తోలి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి మన కొడుకు లగ్నం చేద్దాం తమ్ముడా సరేనే అన్నయ్య పర్వాలేదని పాండవులు అంతా ఏకమై 7 భట్టులు 7 బ్రాహ్మణుల విలువనంపి ఆనాడు ధర్మకాలం లోపల ఫోటోలు దించే వాళ్ళు కాదు కంప్యూటర్ కాలం కాదు రప్పాల చేతవనికి కాయ వస్త్రాలు వేసి తలపై తన వాళ్ళ కిరీటం పెట్టి కుర్చీ మీద కూకుండా పెట్టి నాకు అటువంటి తీసుకొచ్చి రప్పాల కేసం ఎట్లా ఉంటే అట్లా ఫోటో తెచ్చినాడు గారి పైపోటు చేతుల్లో బట్టి ఆనాడు ఒక ఢిల్లీ వచ్చిన పురి పట్టు లోపల బట్టల బ్రహ్మాండ నాడు విలువనమ్ముతున్నారా బ్రాహ్మణులారా ఈ ఒక్క ఢిల్లీ వచ్చిన పులిపత్రంలో పాండవుల పుత్రుడైన రంపాల కేశవా మా కొడుకులు ఒక చిత్ర ఫోటో ఇస్తున్నాం ఈ పట్టం తీసుకుని 4 రాజ్యాలను తిరిగి నా కొడుకు తగిన అటువంటి అమ్మాయిని మీరు ఎంకలాడికి రావాలి పట్టు బ్రాహ్మణ అరే పర్వాలేదయ్యా ఏ రాజ్యం ఏ దేశం వెళ్ళిపోయి అందమైన అమ్మాయిని తీసుకొస్తామయ్యా పర్వాలేదు పట్టుదార బ్రాహ్మణాలు వెళ్ళిపోండి అని చెప్పి 5 ఒక పాండవులు చెప్పింది రాజా పాండవుల్లో ఒక భీముడు చూడవచ్చుంది ఒరే పట్టులార బ్రాహ్మణులార తప్పకుండా పిల్ల దొరకలాగా తిరిగి ఢిల్లీ వచ్చిన పురిపట్నం మీరు రావద్దురా అని చెప్పిండు ఇప్పుడే పిల్ల తాడకి వెళ్ళిపోయి అందమైన అమ్మాయిని తీసుకొని రావాలి ఒకవేళ దొరకపోతే ఆ భీమరాజు ఏమన్నాడురా భీముడు మన ప్రాణం ఇస్తా అన్నాడు ఏదన్నా రాజ్యం వెళ్ళిపోదాము ఏదన్నా దేశం వెళ్ళిపోదాం అని చెప్పి పిల్ల తాడగట్ట భట్టులు బ్రాహ్మణులు ఎట్లా వెళ్ళిపోతున్నారే ఓ రామ రామ నిండు నిమ్మల కింద నిమ్మల కింద చూడే గోగమ్మ చూడే
దేవుడవయ్యా నాకు దేవుడవయ్యా మరి భక్తులు బ్రహ్మలు రాజ్యాటి 3 దేశాలు తిరుగుతున్నారు. ఏ రాజ్యం వెళ్ళిపోయాడా ఏ దేశం వెళ్ళిపోయాడు అందమైన అమ్మాయి దొరకలేపాయే. ఉత్తరాన ఉల్లాడ దేశము పడబడ పల్లాడు రాజ్యం తూర్పునట్టున్నాడు దేశము 4 కాండాలు నవ్వకుండా మృతులు తిరిగిన రప్పాల దేశం నిరగినటువంటి అమ్మాయి దొరుకుతలేపాయే. భక్తులు బ్రాహ్మణులు కాబట్టి అప్పటికి 6 నెలల సమయం అవుతున్నది. అయ్యో అన్న ఎంత మోసమైపోయారా 6 నెలల సమయం అవుతుంది. రంపాల చేతం తగిన అటువంటి అమ్మాయి కావాలని ఎన్నో రాజ్యాలు తిరిగిన అన్న మన ఆడపిల్లలకు రాసి 6 నెలల సమయం అవుతుంది. పిల్ల దొరకపోతే తిరిగి మన రాజ్యంలో మీరు కనబడద్దు అని చెప్పి దేవుడు ఒక మాట చెప్పే పాట వల్ల మీరు రాజురా రావారా భీమరాజు పేరు చెప్పుతే రావారా అంటే రప్పాలేడు రాజురా రావారా అన్నా పిల్ల తాడ తీసుకోక తిరిగి తిల్లి అచ్చినప్పుడు పట్నం మనం వేనట్టయితే భీమరాజు చేతులా గడ బట్టి కొట్టి మన ప్రాణవేడు తీస్తాడు అన్నా. అయ్యా ఏమి రోజు రంపాల రాజా రావారా పెళ్లి పేడాకులు రానరా రావారా ఆవి పిల్లాల వాసి రావారా పాండవుల పుత్రుడు వారి పడుకుంటా లేచుకుంటామే పిల్ల దార తిరుగుతున్న మాకు అచ్చబోయే ప్రాణాలు అయితే అన్నయ్యరా. రంపాల రాజా ఒకవేళ నీకు లక్కవగానే కాదు లక్కమైనట్టయితే మా ఆడి పిల్లలకు వాసినట్టుగా నువ్వు నీ ఆడికి వాసి ఉండాలరా. అయ్యలారా అంతరాన తదాస్తు దేవతలు ఉన్నారు. బట్టల్లో బ్రాహ్మణులు ఈ మాట అనగానే తదాస్తు అంటున్నారా. కొట్టంగా ఒక రాయంగా రాకుతాట తిట్టంగా ఒక మాటంగా సాపన తలుగుతాట. ముడుల సాపన తప్పని ముండల సాపన తప్పని బ్రాహ్మణుల సాపన తప్పని అయ్యలారా. అయ్యలారగా నాడు బ్రాహ్మణుల కలకల కన్నీరు తీసి ఓపలేక ఓ చెట్టు కిందికి వచ్చిన బట్టు బ్రాహ్మణుల కనుక తమ్ముడు ఏమిరా 6 నెలల సమయం అయితే ఇక్కడనే మనం తిరుక్కుంటా ఉంటాను 4 పిల్లలకు వాసి ఇల్లా ఢిల్లీ వచ్చినప్పుడు పట్నం పోతే మా పాండవల్ల భీమరాజు మన ప్రాణవేడదిస్తాడు. ఆ కల బ్రాహ్మణుల లెక్క కన్నీరు తీసి ఆడికెళ్ళి దేవ బ్రాహ్మణులు రా. ఇంకా ఏ రాజ్యం అయినా కట్టమైన నిట్టూరమైన తిరగగలపలని చెప్పి తిరుక్కుంటా వ్యవహారకల్లా బదనాపురి పట్నం లోపల ఏనాడు ఒక మరి
గోపాల కృష్ణుని అన్న బలరాముడు బలరాముని భార్య కనుకది వాళ్ళ గర్భాన పుట్టిన ఒక రూపాలదేవి మగనపుడి పట్నం పోదామని పట్టు బ్రాహ్మణులు పోతున్నారు. ఆ పట్టు రామల్లు గనాడు ఇక్కడికి దగ్గర అయ్య రామ రామనేవ రామ రామ పట్టుల్లో రామో రామ రామల్లో రామో రామ పూరి పట్ట రామ రామ ఉన్నారు రామో రామ బ్రాహ్మణులారా అయ్యా ఇక్కడ రాజ్యం కావచ్చు. మా మధురాపురి పట్టణం లోపల మీరు చేరవచ్చిన పని ఏమిటయ్యా? అయ్యా మా ఇక్కడ ఢిల్లీ వచ్చినప్పుడు పట్టు లోపల ఆ పాండవులు కన్న కొడుకు రంపాల రాజుకు అందమైన అమ్మాయి కావాలని అమ్మాయి జాడలు చేరవచ్చిన అయ్యా. పట్టులారా అయ్యా పట్టులారా బ్రాహ్మణులారా ఇవల్ల పాండవుల పుత్రుడైన రంపాల కేశవునికి ఒక పిల్ల కావాలని చేరవచ్చిందా? సరే పర్వాలేదయ్య, నా బిడ్డ ఒక రూపాలదేముంది. నా బిడ్డ పిల్లవాని ఫోటో చూసి సంబరపడ్డట్టయితే పిల్లని చూసి మీరు ఇష్టపడ్డాడు ఇటువంటి ఒక లగ్నం చేస్తానని చెప్పి గారాడు ఒక రాజా బలరాముడైనా రాండయ్య బ్రాహ్మణులారెడ్డి బ్రాహ్మణులు తీసుకొని ఇంటికి చేరవచ్చి కూర్చుంట కుర్చీ లేసి మంచి నిలిచి మర్యాదలు చేసిండు. ఆ చోట బ్రాహ్మణులు కూర్చున్నప్పుడే అయినా ఆనాడు ఒక లోగిల్లో ఉన్నది. ఓ బిడ్డ రూపాలదేవి ఎల్లమన ఇంటికి పాండవుల పుత్రుడైన రప్పాల కేసుల పూట పట్టుకొని బిడ్డ పెళ్లి సంబంధానికంతా చేరవచ్చినారు. పాండవుల పుత్రుడు నీకు ఇష్టమైతే లగ్నం చేస్తా బిడ్డ. నానా ఎందుకంటే చూడు ఇవాళ నాకు పెళ్లి సంబంధం ఏదో వచ్చింది బిడ్డ, వెళ్ళిపోతే నువ్వు ఆ పిల్లగారు ఇష్టమైతే నాకు కళ్యాణం చేస్తాను అంటున్నావా నాయన? అందుకచ్చిన బాధ లేదు నానా, వెళ్ళిపోయావు నానా, నీ ఇష్టమే నా ఇష్టం డాడీ. రావే బిడ్డ అని చెప్పి లోకి లల్లకెళ్ళిగా చిన్నారు బిడ్డను రూపాలదేవిని. రావమ్మా నా బిడ్డ సరే నాయన చూపెట్టమను. చూస్తావనా? ఇక చూడు చూడు చూడిగో ఇక్కడ నీకు కూడా అల్లుడు నచ్చారు కదా, నాకు నచ్చకపోతే నీకు నచ్చితే ఎందుకంటే బిడ్డకు నచ్చిందా నాకు అడగలేదే. బిడ్డ మమ్మీ నీకు అల్లుడు నచ్చిందా? ఇదే అల్లుడు ఇద్దరు కాదు, అల్లుడు బాగుంది ఎదురుగా అల్లుడు అల్లుడు కాదు. ఎవరు మమ్మీ? బ్రాహ్మణులు బట్టు బ్రాహ్మణ బంగారి పైపోటలు ఏం చూసి చూస్తా చూస్తా అంటాను. పిల్లగాని ఫోటో తెచ్చిన పిల్లగాని ఫోటో చూస్తా అంటున్నావు అమ్మా. ఓకే మమ్మీ నువ్వు చూడు, నువ్వు మందం ఉన్నందుకు సీర కూడా మందం ఉంటే అందం ఉంటావు.
పిల్లగాన్ని చూడు అంటావు ఇక ఎటన్నా కరీంనగర్ హాస్పిటల్ పోవాలంటే అటు ఇది పట్టుకొని పోవడే అంతవరకు పట్టుకోపోవడే పట్టం పట్టకపోతే ఫుల్ ఉంటుంది అన్ని సీరియస్ ఎక్కువ నేను చదివేస్తుంది ఇక చదివేట్టు ఎత్తానే ఉంది బిడ్డ సరే అల్లుని చూపించు అల్లుని ఫోటో సరే ఫోటో ఇచ్చు ఇగో అమ్మా తల్లి పిడిత రోగం ఉందంటే పిల్ల కూడా పిడిత రోగం ఉంటది పిల్లకి మాకు పుట్టిందని కింద అల్లుని చూసినాక తిరిగి నాకు ఇప్పుడు వాళ్ళు ఏమంటాను తల్లికి పిడిత రోగం ఉన్నట్టు తర్వాత పిల్ల కూడా వస్తుంది రాములు ఆ పిల్ల లేదా పిలిచిన అల్లుని చూసినాక భయం భయం అయింది చూపించరా నీ ఊళ్ళో నువ్వు సమానం క్యాన్సర్ అయిపోతుంది సరే మీతో చూసుకోరు ఇక పిల్లగాడు నాకు నచ్చినట్టేనా మీ ఇష్టమే నా ఇష్టం చేసుకోమంటే పిల్లి చేసుకుంటే దాడి బ్రాహ్మణులారా భక్తులారా వచ్చిన పర్వేం లేదు నా బిడ్డ రూపాయల దేవి ఎప్పుడైతే పిల్లగాని సంబరపడ్డదో సంతోషపడ్డదో ఆనాడు ఒక చూడబోతుంటారు పాండవుల అటువంటి ఒక చూసిన పిల్లగాడు కూడా పిల్ల ఫోటో చూడాలన్నారు ఆ రూపాయలని ఫోటో తీసుకొని ఢిల్లీ అచ్చినపురిపట్నం పోయి పాండవులకు చూపెట్టింది ఆ పాండవుల పుత్రుడు రంపాల కేశవులు చూపెట్టిండ్రు సరే పర్వాలేదని ఒప్పుకున్నారు మాకు ఒక్కడే కొడుకు కదా మా ఇటువంటి ఢిల్లీ అచ్చినపురి పట్నం లోపల లగ్నం చేస్తాం ఇక్కడనే పచ్చని పందులు నిత్య దొరణాల కింద ఘనంగా విజయవంతంగా లగ్నం చేస్తామా అన్నారు పాండవుల మాటలు తిరిగి చెప్పలేక గానాడు బలరాముడు సరేనయ్యా అన్నాడు బ్రాహ్మణులతో బలముత్తం చూపెట్టి ఎప్పుడైతే శుక్రవారం సూర్యుడు చూపించే టైం లోపల కళ్యాణ ముహూర్తం వచ్చినారా మాకు మద్రపుడి పచ్చల పచ్చలు పెట్టి పంచలు వేసి నిమ్మలు పెట్టిండు నీళ్ళు వేసి అక్కడ పెళ్లి తరంగం తయారు చేసుకున్నారా అదే ప్రకారంగా ఢిల్లీ అచ్చినపుడి పచ్చల లోపల మామిడాకు దొరినారు మరికంకణాలు సిక్కుడాకు దొరినారు శివకంకణాలు ముచ్చిన అటువంటి ఒక చూడొచ్చు కూర్చిన ముత్యాలు మాత్రం శివదూరణలు కూర్చొని ముత్యాలు తలంబరాలు గుంచినారు పెళ్లికి ఘనంగా ఏర్పాటు చేసిండు మద్రపురి పట్టణంలో ఢిల్లీ కాబిడ్డను రూపాల దేవిని అత్తగారింటికి వాళ్ళ లగ్నాన్ని కానీ పంపంగా తల్లిదండ్రి రాజులు ఏనాడు కడుపు అయిపోతున్నా బిడ్డ అమ్మా ఒక బిడ్డ వాని ఒళ్ళబెట్టి చాలుకున్నవి అల్లా పాండవుల పుత్రుడు రంపాన చేత పాండవుల ఇంటికి కోడలు బయటంటే బిడ్డ నీ అదృష్టమా మా అదృష్టమా బిడ్డ అయ్యా బిడ్డను కూర్చుంటే దానికి నల్ల కూత వదినట్టుగా బిడ్డ రూపాలదేవి నా బిడ్డ అత్తగారి ఇంటికమ్మా నా బిడ్డ వెళ్ళిపోతున్నానే బంగారమా అత్తగారి ఇంటికి వెనకాడా రాజు అంటే నా బిడ్డ తల్లి రండి పోలే చూడాలనా బావమరుడు అంటే నా బిడ్డ తదమూల పోలే చూడాలనా ఆడిపిటాను అంటే నా బిడ్డ లక్క జల్లల్లో చూడాలే బిడ్డ నలుగురున్న గాడిగమ్మ నా బిడ్డ నవవత బిడ్డ నా బిడ్డ నలుగురున్న గాడిగమ్మ నా బిడ్డ ముచ్చలకు అవతే నా బిడ్డ ఓ బిడ్డ రూపాల దేవి అమ్మా ఆడపిల్లల బతుకంటే అమ్మా కుమ్మరింటి కాడి కుండతోని సవారు కుమ్మరింటి కాడి కుండ మల్లన్న బోనానికి ఎల్లమ్మ బోనానికి పోచమ్మ బోనానికి వాడుకుంటారు మంచిగుంటేనేమో మంచి నీళ్ళకు వాడుకుంటారు పలికిపోతే కుండలో బాధ వెంటలో పడేస్తారు
చెట్ట బంగారం ఉంటే అవసరంలో ఇంటికాడ ఇద్దరు బిడ్డ చెడిపోయిన బిడ్డలైతే అమ్మగారింటి మీద బతుకుతారా పాండవుల ఇంటికి కోడలు వైతన్నం అంటే కట్టమైన నిట్టూరమైన కట్టుకున్న కడపల్లబడి ఉండాలి కానీ వాటి కల్లా అమ్మగారింటికి రారా కొండల పేరు కొండల పేరు కాపాడి జాడది పరా పురుషుల ఏలింది గాడలంటారమ్మా నా బిడ్డ అగో కట్టుకున్న భర్త అతడే నా దైవం అతడే నా దేవుడారి భర్తను నమ్మి సంసారం చేసింది ఆడదంటార పరా పురుషులతో పరేసుకో వాడింది గాడిదంటారమ్మా నా బిడ్డ రాయే బిడ్డ రాయే బిడ్డ ఎప్పుదన్నా కొట్టల్లా పేరైనా కాపాడా రాదా కాపాడా రాదా అత్తగారు ఇంటికాడ అడుగునయ్యి ఉంటాడు బిడ్డో ఆడపిల్లలకు తొక్కులు వండకుండా ఓపికంటాడు బిడ్డ ఎక్కడన్నా నేను ఢిల్లీ యాత్రపురి పట్నం పాండవుల ఇంటికి నా బిడ్డ ఉన్నది కదా అని పండుగ పప్పాలి తోలుకపోవడానికి వచ్చిందా నా బిడ్డ రూపాలదేవి నీతోటి ఏరన్లు అంతా పుట్టిగల్ల రూపాలదేవి కన్నా తండ్రి తలమాత్రం అంతా అన్నారు గాని రాక్షసుడు కన్నా తండ్రి అంతా బిడ్డ కాళ్ళు మొక్కుతా బిడ్డ కాళ్ళు మొక్కుతా బిడ్డ తెలవకున్నా అడిగి చెయ్యారా పండుగ జరగారా ఓ బిడ్డ కన్నావు కానీ నీ రాత కాదు లేదు బిడ్డ లగ్గమైన రాకనే తల్లిదండ్రి రాజులు బాధ్యుడు ఉంటున్న లగ్గమైన తెల్లారి కట్టుకున్న భర్తనే బాధ్యుడు నా బిడ్డ తలంత బలగాన్ని వదిలిపెట్టి తల వంచి తాళి కట్టించుకోవడానికి బిడ్డ అత్తగారింటి పోతున్నావు బిడ్డల కూతుంటే నారాయణ దానికి నల్ల ఊత పోతున్నట్టుగా అయ్యా ముచ్చులు గానాలు చెప్పే గానాడురా ముచ్చులు గానాలు చెప్పే గానాడురా బిడ్డాలు బాధ్యుని ఇవల్ల పాండవుల ఇంటి కోడలు వైతన్నం అంటే నీ అదృష్టమో మా అదృష్టమో బిడ్డ పాండవులంటే మహా గొప్ప పేరు గమనించుకున్న వాళ్ళు ఆ పాండవుల ఇంటికి పోతాన్నవని నడితే నడవల బిడ్డను ఎప్పుడు చెప్పిందో గుర్తులు చెప్పిన పక్కన పల్లాకిల బిడ్డను కూర్చుండబెట్టినారు కొమ్ముకు 12 మంది కూడబెట్టిన వాళ్ళ పల్లాకి ఎత్తుకున్నారు రయ్యా రయ్యా పల్లాకి ఢిల్లీ అచ్చినపూరి పట్టణంలో చేరవచ్చినారు దేవాలయం చేరవచ్చి ఎప్పుడైతే పల్లాకి అక్కడ ఆగుతున్నదో అప్పుడే 5 పంచపాండవులు మన ఇంటికి రాబోయే కోడలు 100 రూపాయలు ఘనంగా ఎదుర్కోవాలని అని ఈ పాండవుల పుత్రుని ఒక ఏనుగ మీద కూర్చుండబెట్టి ఏనుగ మీద అంబారి జగదంబారెట్టి దండోర మోగన్న నగోత నగోర పేరు తప్పుడు మన వైద్యాలు మన మోగన్న ఆ చోట పిల్లలు పిల్లగాన్ని కలిపి ఘనంగా ఎదుర్కొంటున్నా పాండవులలో వీళ్ళు చేరవచ్చి మంగళవారం అయిన పోలవస్తాను సాగలేని ఏనాడు ముత్యాలతో పోలవస్తున్న బ్రాహ్మణ ఐదేళ్ళ పూజ చేస్తున్నాడు రప్పాన చేతుడికి రూపాల దేవికి ఎట్లా చేస్తున్నారయ్యా ధర్మ పెద్దలారా సీతమ్మ తిన్నగా అల్లు
పోలోనా కళ్యాణ విజయవంతంగా అంగరంగ వైభవంగా ఏనాడు కనుక రప్పాల చేతులు రూపాల దేవికి దండోర భోగంగా అన్నగోత నా గోడ పేరు తప్ప మంగళ వైశాలు మారభోగంగా అరే తారగట్టి తలవారు వంచుకుంటారా లోపల విజయవంతంగా అంగరంగ వైభవంగా లగ్గం చేసి వచ్చిన పెద్దలంత అక్షంత వేసి నూతన దంటకు నూరేళ్ళ ఐదాన్ని తీవ్రవేత ఉన్నారు. లగ్గం జరిగింది. అచ్చిన బాంధవులకి ఎప్పుడైతే విందులు పెట్టిందో పాలపక్ష పరవన్న పప్పుచారు భోజనాలు చేస్తున్న బాంధవులందరూ అరే పాండవులు అప్పుడు ఏమన్నారు కొడుకు లగ్గమైన తర్వాత తమ్ముడా భీమరాజా అర్జున నకల సాదేవ మన కొడుకు లగ్గమైంది. మరి కొడుకు ఒక లగ్గానికి కొంతమంది పాండవులు అందచ్చు అందకపోవచ్చు. అయినా 4 రోజుల తర్వాత నాగవెల్లి వేసుకుంటే నాగవెల్లి కన్నా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎనుకోళ్ళు ముందోళ్ళు మన కొడుకు నాగవెల్లి కన్నా అందుతారు తమ్ముడా. ఢిల్లీ అచ్చపురి పట్నాన్ని పడవన బాధన ఏనాడు ఒక లక్క కూరని మాలగట్టి కొడక రంపాల కేశవ కోడల రూపాల దేవి ఆగో లక్క కూరల మాల మీద మీరు ఆటో పాటో ఆడుకుంటా మేడల్ల సుఖోప్రహంగా ఉండును. 4 రోజుల తర్వాత నాగవెల్లి జరిగించుకున్నాము బిడ్డ అని కొడుకు కోడలు చెప్పి పల్లాకిల పిల్లల కూర్చుని పెట్టి లక్క కూరల మాల మీద పిల్లగల్ని ఎప్పుడు చేస్తున్నారు. ఆ లక్క కూరల మాల మీద రూపాల దేవి రంపాల కేశవ సుఖోప్రహంగా మరి ఏనాడు బచ్చీచ బంధాల బారగవ జీవితాలు ఆట ఆడుకుంటూ ఉండరు. పాండవులు కొడుకు లగ్గం అంటే సంబర పడతాను తంతోండ పడతాను కేలి విలేసం కట్టి లచ్చిరపురి పక్కన లెక్క ఇష్టం ఉండంగా దేవాలోకంలో ఎట్లా దేవాల
రంభ ఊర్వశి మేనక త్రిలోచన నాగని పద్మ ఏడుగురు ఒక అక్కయ్య నన్ను ఉన్నారు రంభ అంటే దేవతల ముంగట ఆట ఆడి పాటవాడు ఒక చూడబోతుంటారు అదే దేవ రంభ ఆడే ఆటకు దేవతలు అలసిపోతాను రంభ పాడే పాటలు దేవతలంతా సంబర పడతాను సంతోషపడుతున్నారు రంభకు ఆటలు పాటలు అంటే చాలా ఇష్టం ఆనాడు సమయం లోపల అక్క 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 పిల్ల ఏం చేస్తాను ఇంట్లో ఎక్కడ లేకపోతే పిల్ల అందుకే ఇక్కడ ఓలే పరి మన అక్క ఇంకేం చెప్తున్నా అంటే నా పని నుంచి ఇంకలేదే ఊరవా దాడి పని కాదు నా పని ఇంకా ఇంకలే అంటున్నా ఏం చేస్తాను ఇంట్లో ఇంకేం చెప్తున్నా అంటే విసురాతో పిల్లలు కత్తున్నానే ఇసురావుతో బట్టి పిల్లలు కత్తున్నా పాలగచ్చి వాళ్ళకి పోదు ఆనపల్లా పాలగచ్చి వలుగుతుంది అని ఇసురాతో బకెట్ పేరు పట్టాలి ఏ సీరే కూడా పనిచేయదు ఏ సీర పనిచేయదు నీకు సీర పని చేయలేదు నైట్ డ్రెస్ అయితే పక్క ఎల్ల గుళ్ళ నీకు సింగు పోయాలన్న బాధ ఉండదు పోయాలన్న బాధ ఉండదు ఆ పెరట్ల బెదిరి పెట్టిన పొయ్యలకు నైట్ తరిగేస్తాం చూడు మన పేరు తరిగేసినట్టు నైట్ తలిగేసుకుంటే అయిపోయాయి జబ్బలు తరిగెత్తి నీకు చుప్పలు అవసరం లేదు అక్క అక్క ఇంటుంటే ఉడకపోసి పాడైతుంది అట్లా అవగాలి తిరిగేద్దామే అవగాహన మీ అవగాహన మా అవగాహన కాదు కూడా అవగాలికి తిరిగేద్దాం అంటున్నా అవగాహన తిరిగేద్దామా అక్క అయితే మరి పోదాం అవగాహనకి అవగాలి పోదాం కానీ ఈ మధ్యలో నువ్వు బాగా పని చేస్తున్నావు కానీ అక్క నేను బాగా పని చేస్తున్నా పని తీరకుండా చేస్తాను ఏం పని చేస్తాను ఏం పని చేస్తున్నా అంటే నేను బుగ్గలు లేవతున్నా బుక్కలా కరెంటు బుక్కలానే అక్క కరెంట్ బుక్కలు ఇస్తే కరెంట్ దగ్గర చచ్చిపోతా కాబట్టి పత్తి బుక్కలు లేవతున్నాయి అక్క పచ్చి బుక్కలా రోజుకి ఏ పాడు ఇస్తాను అక్క రోజుకి ఏ పడితే బాగానే ఇస్తానే నన్ను చూసి మాట్లాడిన మందవాన్ని చూసి మాట్లాడు రోజుకో 10 కిలోలు ఇస్తావా 10 కిలో కన్నా ఎక్కువ ఇస్తా అక్క 20 కిలోలు ఇస్తావా ఇంకెక్కువ 30 కిలోలా ఇంకెక్కువ ఇస్తా అక్క 40 కన్నా ఎక్కువ ఇస్తానే క్వింటల్ ఇస్తావా తింటే ఒక కొంటకాయలు ఇస్తా క్వింటల్ పొంటకి 2 క్వింటాలు ఇస్తావే అక్క 2 క్వింటాలు తీసిన అంటే అప్పుడు 6 పోతా సాయంత్రం 6 వరకు నేను పావుగా పత్తి ఏడతా కానీ అక్కువ 1/2 కిలో పత్తి ఏడతా పోతుందాకా అక్క మనకి ఏది వచ్చింది కదా పావు కిలో పత్తి కాబట్టి పావు కిలో ఏడతా నేను సరే పావు కిలో పత్తి ఏడతా కానీ దోమపోటు వచ్చిన పత్తిలకి దొర కొట్టాలి పత్తికి దోమపోటు అంటే వాటి తాళ్ళకి వెళ్ళిపోతే మొత్తం దోమంతా లేచిపోతుంది ఇక ఉంటా అదే పంపు కొట్ల అవసరం లేదు నువ్వు పోతే పాయలు పడతాయి అక్క నా పత్తి దగ్గరికి సేట్ల మీద సేట్లు తీసి కడతారే నీ పావుకిల పత్తికి నా పావుకిల పత్తికి సేట్లు నా దగ్గరికి వచ్చి పత్తి కొంటాను వస్తారు ఓ సేడు వచ్చే గుంజి చూస్తాడు కాదు నా పత్తి సాగుతుందా లేదా అని ఓ సేడు వచ్చే పిసికి చూస్తాడు పత్తిలా 15 లేదని పిసికి చూస్తాడు ఓ సేడు వచ్చే కొర్రికి చూస్తాడే కాదు లోపల గింజ ఎండిందా లేదా అని సరే సరే సేట్లు తాత కాండకి తాత కాండ సుక్కలు చూస్తాడు ఇక ఏంటిది నీ పావుకిల పత్తి కొంచెమే ఆయన కాంటే దొరికినాద నీకు ఎవరు దొరకలేదు ఆయన కాంటనే మంచిగా ఉన్నది మరి ఆయన కాంటలకి ఇట్లా కాంట కొట్టుడు కదా 5 కిలోలే కదా అని మన 10 కిలోలు ఏదైనా 5 కిలో చేయడు కదా ఆయన మంచిగా ఉండేది కాంట కాబట్టి ఆయన కాంటకి ఎత్తాను ఏమో నన్ను ఆయన కాంట అబద్ధమే ఆయన కాంటకి ఎత్తే కింటల్ అలా చూస్తుంది పత్తిన ఇంకా చూసుకో 1/2 కిలో పత్తి కింటల్లార చూపెడతానంటే ఇది కింద కూర్చోవచ్చు అన్న ఇదే కింటల్లారుండే సరే అక్క అట్లా ఎందుకంటే శివమల్ల తోటలోకి వెళ్ళిపోయి మంచి మంచి ఆటలు ఆడుకొని రావాలి సరే బాగా ఆడుకుందాం పోయి అక్క చెల్లెలా నువ్వు రావాలన్నమ్మా నేను ఆ చెల్లెలా వెళ్ళిపోయామంటారు మనం ఈ లొయ్యి లోపల ఉంటే ఎందుకంటే ఫ్యాన్ గారికి వేడైతుంది ఆ సేపు నువ్వు అచ్చ మల్లె నిత్య మల్లె పొట్టు మల్లె పుసంగి మల్లె సర్వ తప్పని మల్లె పుల మల్లె తోటలోకి వెళ్ళిపోయి అక్కడ కాసేపు ఆడలాడుకొని పాటలు పాడుకొని సేవద్దు అంటున్నాక వెళ్ళిపోయామంటారు అమ్మ లోపల దేవలోకం లోపల గానాలు దేవతరమ్మ అవి అందరికన్నా పెట్టినాడు గానాలు చెల్లెల కొలుకొని అవి అచ్చమల్ల చూడలు వెళ్ళిపోయి కాసేపు ఆడుకొని వెళ్ళిపోయామని గానాలు బావనైనా ఎట్లా వెళ్ళిపోతూ ఉండరు అరే నిమ్మ ఊస నిమ్మగా
అనుకున్న కూడా దాన్ని అడుగు పాడవాడు ఉడుగు తలకాయలు ఉన్నది ఎన్నో పడుతుంది అనుకున్నా నీ ముఖం పోరవాడు నీ ముందారం తినిపోయారు నాకు ముందర ఉంటాయని అనుకున్నా బంతి పువ్వులు ఇయ్యమని మాలయ్య మదారోణ అట్లా మల్లె పూల మొగల బాలయ్య మళ్ళీ తోటల్లో భార్య వస్తు ఎప్పుడైతే చూడగా బాబా ఏడ వస్తున్నారు అగో తోడెంత ముందున్నాక అక్క అవునే పెద్దక్క తోటలా ఎంత ముద్దుగా తీరు ఇచ్చరాజులు తాడుకోరంటలు నాగమల్లె తీగమల్లె బొడ్డుమల్లె పోతంగి మల్లె సర్వ సంపంగి దేవక నెరిపోలు ఉన్నాయి తోటకొచ్చినందుకు ఆట ఆడుకుంటే బాగుంటుంది ఏం ఆట ఆడుకున్నారు గున్ని మంచి మంచి ఆటలు నేర్చుకున్నానే తిరుపతి బాగా మంచి మంచి ఆటలు నేర్చుకున్నానే అయ్యో నా సావిరాన్న నీ కన్నంత పోయి అక్కడ పడ్డాదే అవునే ఏం ఆట ఆడుకున్నాం ఏమాట ఆడుకున్నావు అంటే అక్కడ వాడు మంచి గట్టి ఉండే అత్తుంది కబడ్డీ 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 కాదు నువ్వు ఆడదాని అమ్మగదానివే నేను ఆడదాన్ని కానీ మా బావతో ఇదే ఆట నేర్చుకున్నాను కాదే అదే సీల కట్టేసి ట్రైన్ ఎక్కిస్తే అట్లనే ఆట కదా ఆడుకోవాలి చెల్లి వేరేది వేరే అంటే ఇంకేమాటాడు ఏం ఆట ఆడదాం కూర్చుంటే ఆడదా మంచిగా ఉంటుంది మంచిగా ఉండే అమ్ముడు దూపు ఆడదాం పట్టి మంచిగా ఉండదు అది కూడా మంచిగా ఉండే అది మా వాళ్ళు తిరుపతి బాగా ఆడుకునే ఆట ఇంకేమాటాడు కారు రావాలి ముక్కు గిల్లి అది కాదేకి మన భారతదేశం లోపల పిల్లగళ్ళ కచ్చేది ఏం పండుగ పండుగ బాళ్ళ కచ్చేరి బతుకమ్మ పండుగ పెద్దల కచ్చేరి ఉత్తరమాస మొగోళ్ళ కచ్చేరి గత్తర పండుగ మొగోళ్ళ గత్ర పండుగ అనే దసరా పండుగ దసరా నాడు మొగోళ్ళ మోక దిగబడితే ఎట్టుంటే బగ్గ లాగినాక రోగం వచ్చిన పారం కొల్లలో రోడ్డు పొన్న వంటరు దసరా వచ్చినట్టు చేస్తారు బాగా తాగుతారు ఏడవాడుతూ అన్న పడిపోతారు అయితే గత్తర పండుగ ఎందుకంటే గత్తర పండుగ అందుకంటే ఏడవడతాడు పడతారు కాబట్టి ఆడళ్ళకి అంకితమైన ఆటగా బతుకమ్మ అంటే బాగుంటుంది ఇక బతుకమ్మలు పెట్టుకుని ఆట ఆడుకున్నాం పట్టుకుని అక్కడ పేరించుకున్న బతుకమ్మ పెట్టుకున్నా మీరు పెట్టుకోలే బతుకమ్మ అందరూ బతుకమ్మలు పెట్టుకొని ఆడుకుంటే మస్తు ఉంటది నీ బతుకమ్మ పెట్టావు మా ఇద్దరు పెడతాను పెడతా నీదేం బతుకమ్మ మరి నాది పిండ గౌరమ్మనే చిన్న గౌరవం పెట్టనే అయ్యో చెల్లె పిండ గౌరమ్మ ఎట్లా అంటే మా గుమ్మడి పూలు బాగానే ఉంటాయి కానీ నా పెంట మీద 5 గుమ్మడి లాయిటి ముంగట ఎత్తే పెంట మీదకి వెళ్ళి నా గుడిచ మీదకి వెళ్ళి నా పంట మీదకి వెళ్ళి ఆకిట్ల కారాలు ఉంటాయి గుమ్మడి తీగ సద్దుల బతుకమ్మ పండుగ వస్తుందంటే ఎంత ముద్దుగా పూలు పూసినాయి ఇంటి కొలు ఇంటి ముంగట ఇంటి దగ్గర వాళ్ళు పండుగ నాకైతే ఒక 10 పూలు ఇవ్వాలి పిల్ల ఆళ్ళు నేను ఎవరికి ఒక పువ్వు ఇవ్వాలి మనసులో పెట్టుకున్నా రేపు పొద్దున సద్దులు అనగానే ఇక పొద్దుగా 7కి 10 కింద మంచం వేసుకొని రాత్రి 3 దాకా కావాలి కాసిన 3కి ఆయన మూసిన పన్న తెల్లారంగా 5కి లాంటి పక్కింటి వాళ్ళు వచ్చిన ఒక్క పువ్వు లేకుండా తెంపుకొని పేద గుడిసె విరిగిపోయి ఇక నేనే పగటి మబ్బుల 12కి లేచిన మబ్బుల 12 అక్క మధ్యాహ్నం 12కి లేచిపోయి చూసేవారికల్లా చెల్లె ఒక్క పువ్వు ఉంటే పట్టుకో నా కావలి పాడవాడ ఉల్టా అయింది పొద్దుకి 7 నుంచి 3 దాకా కావాలి కాసే పదలు ఆ 7కి వంటి 3కి లేచి 3 నుంచి కావాలి కాస్తే పరవారు ఉంటుండే నేను 3 దాకా ఉంటే ఇంత మూసిన తర్వాత ఇట్లా అయిపోయారు అందుకని ఏ పువ్వు అయితే పండుగ నాడు ఎవరి జోలికి ఏనా పక్క బలిసింది కొట్టి అంటారు అందుకని ఆకుల కొండ చూడంగా చూడంగా ఒక పిండ కవరమ్మ దొరికింది ఆ పిండ కవరమ్మ అయితే పెట్టుకున్న కొట్టుకోరిగా కోళ్ళు ఆడదామా కోళ్ళు ఆడదామా డీజే ఆడదామా
అక్క వీళ్ళ రేపు చూడు బతుకమ్మ లేకుండా ఆటని బాక్స్ లేకపోతే ఆడ బంధు ఆ బాక్సులు పాడవాడ బాక్సులు కొంటూ పోయి చిర్ర వారేయాలి పాత్ర ఆడడం పట్టుది అక్కాడు పట్టు అక్కాడు పట్టు పాడు నీ నోట పాడు అక్క నీ నోట నువ్వు పాడు నువ్వే పాడు నువ్వే పాడు నువ్వే పాడు నువ్వే పాడు పియానో రమ 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 పియానో రమ రమ పియానో అవునే మొగోళ్ళు ఉంటే మొగదారు టీపు కట్టుకొచ్చుకుంటే అయితే నేను వచ్చిన ఉయ్యాలో నా మొగడు రాబాయి నటించి నా మొగడు మొత్తం మొత్తం నేడ కట్టుకోవాలి ఇంకా ఒక తిరిగి లేస్తాయా కాళ్ళు లేస్తాయా నువ్వు నడిచిదే కట్టమే మొగ నీపు కట్టుకుంటే నడవరాదు అక్కడ వస్తుంది నాకే నొస్తుంది వేరే నొస్తుందంటే కొట్టి కొట్టి చేతులు నొస్తాయి బాడి బాడి నోరు నొస్తాయి అంగి అంగి నడుము నొస్తుంది ఎగిరి ఎగిరి కాళ్ళు నొస్తున్నాయి చెల్లె ఈ బతుకమ్మ తీసుకుపోయి బాయిలు వేయాలప్ప చేద్దాం పక్క బావి డబ్బా పట్టుకో చెల్లె పట్టుకో ఎక్కేది పువ్వేది తాండవా ఒకదామలాయ తాండవా కుమారి పొలాన్ని తొలిపోయినాయి రంగోయ రంగమే గౌరమ్మ బంగారు పుల్లతమే గౌరమ్మ తంగేడు పూసింది తంగేడు కాసింది తంగేడు పుల్లన్ని ధరణి కొరిగినాయి రంగోయ రంగనాథమే గౌరమ్మ బంగారు పుల్లతమే గౌరమ్మ అయ్యి మా అన్నలే గౌరమ్మ ఏడు మాడలెక్కిరా గౌరమ్మ పత్తులకి అంగ దొంగలేమో దోచలే గౌరమ్మ బంగారు ఆడపిల్లకల్లారా పాడపిల్లకల్లారా తిరుగుతారా తలతారు గోరంటలో ఘనమైన పొన్నపురే గౌరమ్మ గచ్చల అటువంటి దేవరంప ఉరువతి మేనక తిలోత్రి నాగిని పత్ని వీళ్ళందరూ వచ్చే నాడు ఒక ఆటలాడుతుండగా మిగతా చెల్లెలు ఏమన్నారు కదా అక్క ఏమే దేవరంబ దేవలోకముల దేవతల ముంగాడ ఆటలారుడు సంబరమే పాటలారుడు సంబరమే నీకు ఆట మీదనే ప్రేమ పాట మీదనే ప్రేమ గాని ముగొళ్ళ వీర మోజు లేదు నీకు అటువంటి కళ్యాణం మీద కాయసు లేరా అనే అక్క
ఎప్పుడు చూద్దామన్నా ఆట అంటావు పాట అంటావు పెళ్లి ప్రేమ కాలని నీకు రాలే నీకు లగ్గం అయితేనేమో నీకు అయిన తర్వాత మన చెల్లె చేసుకుంటాను దానికి ఏమో గడ్డం వచ్చి నీకేమో రాబాయ్ గడ్డం వచ్చినట్టే గడ్డం కావాలని చెప్తాంది. మీకు అయిన తర్వాత దానికి అయితేమో దానికి అయినాక నాకు అయితేమో అని చూస్తాన్నా చేసుకోవాలి నన్ను చేసుకోమంటావా? ఉన్నాడు దానికి ఇంటే ఉంటాడు నా మొగడు ఇంటి ఉన్నావు. నీ పేరు ఏం పేరే? నీ పేరే మల్లన్న. ఇంటి పేరు మల్లయ్య. మల్లయ్య నా మొగడే. మల్లయ్య నీ మొగడ. మల్లయ్య ఉన్నకాని ఉంటాడా పండుగ ఉంటాడా? ఐ లవ్ అంటాండే. నా పేరు ఐ లవ్ కాదు, ఐ లవ్ యూ. ఐ లవ్ అగో తోటల్లా ఆడల్ల గిడమట్టు మాట అక్కతో నన్న తర్వాత దేవారంబ అల్లు రంబ ఉరువతి అల్లలో అల్లో అల్లో ఇల్లు దాని పట్టినారా అల్లలో అల్లో నాగరి పట్టినన్న మాటలు దేవరమ్మ మనసులో మన కిరాగిర తిరుగుతున్నాయి. పట్టమంచం లోపలానా పట్టమంచం లోపలానా పావని సావతనా పట్టమంచం లోపలానా పావని సావతనా అయ్యా పట్టమంచం లోపలానా ఆ దేవారంబగానా ఆ దేవారంబగానా పండుకున్నా ఉన్నదా ఆ దేవారంబగానా అయ్యలారా చెల్లన్ను అన్న మాట విరికెళ్ళి దేవరంబ ఎప్పుడైతే మొగళ్ళు మనసులకు వచ్చిన దేవరంబ ఏనాడు మధ్య లోపల పెట్టుకొని పండుకుంటే దేవరంబ కలగన వచ్చనే అరే రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ రాఘవాయి వచ్చే రామ 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 ఓ రామ 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 ఓ రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ రాఘవాయి వచ్చే రామ 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 ఓ రామ రామ రాఘవాయి వచ్చే రామ 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 ఓ రామ రామ దేవరంబ పచ్చమంచ పూల పానుపులు వండుకొని ఉండంగా పాండవుల పుత్రులైన పిల్లగాడు ఒక రంపాల కేశవ దేవరంబ కలలో దేవరంబ చెంపల నొక్కి చేరి ముద్దులాడినట్టుగా నొక్కిల్లి నొక్కి నోటి ముద్దులాడినట్టుగా దేవరంబతో సంబరపడ్డట్టుగా పాండవుల పుత్రుడు రంపాల కేశవుడొచ్చి ఆ పిల్ల దేవరంబతో ఉన్నట్టుగా కళాగంటే రంబ దేవరంబ రంపాల కేశవుడొచ్చి నాడు పుట్టి పట్టినట్టుగా కలగంటాన్ని నిద్రలో బాల దేవరంబారా కరగంట ఉన్నదా ఏనాడు కనుక నిద్ర పురుగుడికి పడంగా మేనక తిరోజు నాగిని పచ్చి ఎప్పుడు కళ్ళ చూసిందో
పిల్లకాడలు అబ్బా, don't touch me. చెల్లె, నీకేం పుట్టినే మసాలా అన్నాడు కదా చెట్టుక కప్ప ఎగిరినట్టు ఎగురుతాను అయ్యో చెల్లెలా నేను ఆయన కావచ్చు అనుకున్నానే. ఆయననా? చెల్లెలా? వీళ్ళు ఇవ్వలేదు. మళ్ళా చూస్తాడు అదే కొండగట్టు మీద ఎండిపోయిన పోతోలు ఇన్ని చూస్తాడు ఆయననా? చెల్లె మల్లయ్య కాదు ఈ అరిచేతుల కనిపించేవాళ్ళు వీళ్ళెవరు చూడు ఎంత బాగున్నాడు. ఇవ్వలే వాళ్ళు ఇవారకైతే మేము చూడలేదు ఆయన ఓ మై గాడ్, ఏమైనాడే ఓ మై గాడ్ అంటే మా దేవుడా. దేవుడరా అబ్బా, పిల్లగాడిని చూస్తే అల్లవలే పిల్లగాడిని చూస్తే కాదా పిల్లగాడు ఎవరో కానీ ఏమన్నాడు పిల్లగాడా నన్ను సెక్కిలు నొక్కి అంటే మిస్ అయి దాని మీద పడితే ఒకే పచ్చి బత్తలు అన్నట్టు అవుతుంది కానీ అది గిట్ల మిస్ అయి నీ మీద అయిందని ఒక అంగళ అట్ట గంటల గారెపోలు అవుతావు నేను మిస్ అయితే మా మల్లయ్య బాబు మిలుపుతాడు వాళ్ళు నాకు తెలవరే అక్క నీకు తెలవరే మన నాన్న దేవేంద్ర మహారాజు ఉన్నాడు చెల్లెలా ఎవరా నీకు తెలియదు నాకు తెలియదు కానీ నా కళలోపై ఏదో వచ్చిండు సెక్కిలు నొక్కి సేరి ముద్దలు ఆయనట్టు అంగిలు నొక్కి అంగి ముద్దలు ఆయనట్టు పిల్లగాడు ఎవరో ఎక్కడికి వెళ్ళి వచ్చిండు నా కళకు ఎందుకు వచ్చిండు చెల్లెలా ఇప్పుడే మన నాన్న దగ్గరికి వెళ్ళిపోదాము నాన్నతో అడుగు చెప్పుదాము వీళ్ళు ఎవరు కావచ్చు ఈ పిల్లగాడు నాకు కావాలి పిల్లగాడు నేను కళ్యాణం చేసుకుంటున్నా అని ఆ వీళ్ళ దేవత రమ్మ ఎట్లా పోతున్నది ఓ రామ రామ రేపు నాకు వెన్నీలా వలలో పూసి గాయంగా నాకు వెన్నీలా వలలో ఆగి గాయంగా నాకు వెన్నీలా ఏమైందిరా ఏం చేస్తున్నావు డాడీ? నేను చేసే పని ఇది కదా డాడీ నీతోని ఒక మాట చెప్దామని వచ్చిన డాడీ నా మధ్య మాట ఇది చూడు డాడీ ఏంటిదమ్మా ఈ నా చేతిలో కనిపిస్తున్న పిల్లగాడు ఎవరు ఎవరు నాన్న ఇతడు ఆ పిల్లవాడా ఢిల్లీ అచ్చినప్పుడు పత్తుల లోపల పాండవుల పుత్రుడైనా ఆ పిల్లవాని పేరు రంపాల కేశవ నానా పిల్లగాడి పేరు రంపాల కేశవనా తెలుగు పేరు కలిసినట్టే డాడీ ఆ పిల్లవాడిని అంజనంలోకి ఎందుకు వచ్చిందమ్మా ఓహో అందులోకి ఎందుకు వచ్చిన అడుగుతున్నావు ఆ పిల్లవాడు మనకి ఏం కావాలంటావు ఈ పిల్లగాడు మనకు వరుసకు ఏమవుతాడు బిడ్డ పాండవులు నాకు కొడుకులు కావాలి నీకు అన్నయ్యలు కావాలి ఏమిటి పాండవుల పుత్రుడైనా రంపాల కేశవ నీకు నాకు మేనల్లుడు అవుతాడమ్మా ఏమిటి మేనల్లుడా నానా ఇతను మేనల్లుడైనా నాకు ఎవరైనా పర్వాలేదు నానా నేను అర్ధరాత్రి పండుగలు ఉన్నాయా పండుకున్న కదా నా కళ్ళలో ఏడవచ్చింది రంపాల కేశవుడు మరి నాయన చేసుకుంటేనేమో ఈ రంపాల కేశవుడిని కళ్యాణం చేసుకుంటా ఇది వరకు నాకు మగవాళ్ళ ఆలోచన రాలేదు ఏ మగవాడు నా కళ్ళకు రాలేదు ఈ రంపాల కేశవ ఏడవచ్చిండు నానా
ఇక్కడ నా చెక్కిలు నొక్కి సేరు ముద్దులు అయినట్టు అంగిలు నొక్కి అంగి ముద్దులు అయినట్టు కలగడ వచ్చింది రాత్రి రంపాల కేశవ నా కళలోకి వచ్చింది నాన్న నాతో మనసిచ్చి మాట్లాడినట్టుగా కలగన్న నాన్న రంపాల కేశవ నాకు కావాలి అంటావు కావాలి నాన్న బిడ్డ రంపాల కేశవుడికి లగ్నం అయింది నిన్న ఢిల్లీ అచ్చినపురి పట్నంలా అంగారంగ వైభవంగా విజయవంతంగా సీతారాముల కళ్యాణం లెక్క జరిగించి లక్కకూరుల మారి మీద పిల్లవాడిని ఉంచిండు పాండవుల పుత్రుడైన రంపాల కేశవ ఆ పిల్లవాడిని నువ్వు వచనం చేయాలంటే అది నీ వల్ల కాదమ్మా నా వల్ల అవుతుంది నానా రంప పాండవుల పుత్రుడైన రంపాల కేశవుడిని వశము చేసుడు నీ వల్ల కాదు పాండవుల భీమరాజు అనేవాడు నీవు అక్కడికి వెళ్ళినట్టుగా తెలిసినట్టయితే వాని గడబట్టి చెప్పే వెళితే పాతాళ లోకం పోతావు ఆ రంపాల కేశవుడు అనే కళలో అంటే కళ్యాణం కాని ఆడపిల్లలకు పక్కల పాతలైతే అంటే లేని కళ్ళట్టయమ్మా మాకి నాటి కళలు మనసును పెట్టరాదు చెట్టుగురు కాలాలు చెవున పెట్టరాదు బిడ్డ రంపాల కేశవుడి నీకు వశం కాడు ఆ రంపాల కేశవుడు అనే మాట మర్చిపోను పెళ్లి చేసుకుంటే చక్కని అబ్బాయికి ఇటువంటి పిల్లగాని చూసి నీకు పెళ్లి చేస్తాను లేదు నాయన అలాంటి పిల్లగాడంతా ఆ పిల్లగాడు నాకు అస్సలే హద్దు వాళ్ళ దగ్గరనే బాగుంటే ఇప్పుడు కూరగాయలు ఏం లేదు సూట్ బూట్ మన సూట్ వేసుకొని తిరుగుతాను కానీ నమ్మి నాన్న వస్తే పుచ్చి కూరలు అనేటైతే గసండల దగ్గరనే కట్టలు ఉంటాయి ఏంటి ఓహో డబ్బులు చూసి అంటాను కానీ డాడీ అలాంటి పిల్లలు నాకు ఎందుకే నా మనసుతో నా మనసు కలిసి ఊరుకుతాను కాదు అల్లు వాడతాను వేసావా నాయనా నువ్వు ఎన్ని చెప్పినా నాకు నేను వినలేను నానా ఎన్ని చెప్పినా నీ మాట నేను వినలేను నాన్న ఎప్పుడైతే నా మనసుకు నచ్చిన పిల్లగాడు రంపాల కేసు నాకు కావాలి పాండవులతోనే జూలం పెట్టుకోకమ్మా పాండవులతోనే జూలం పెట్టుకుంటే ఎన్నాళ్ళు అయిన ఇయ్యాల కాకుండా రేపు కాకుండా ఎల్లుండి దొంగ మాకు దొంగతనం చేసినోడు దాగోడి ఓనాడు కాకుండా ఓనాడు దొరుకుతూనే ఉంటారు బిడ్డ పాండవుల పుత్రుడి రంపాల కేసి ఉన్న మర్చిపో అని దేవేంద్రుడు చెప్పి అక్కడ ఉంటే దేవా రంపా పిల్లగాని అడ్రస్ నాకు దొరికింది కదా అన్నరా దేవా రంప అప్పుడే ఒక చూడ పోతుంటే తన లోగిళ్ళ లోపల ఎడవచ్చినాయి రంప పిల్లవాడిని ఇట్లా వసూలు చేయాలి పౌర్ణమి లోపల భార్యతో ఉన్నవారు నా దగ్గరికి ఎట్లా రావాలి మాయలాడి దేవారంప మంత్రాల దేవరంప నిజ రూపం మీద పోతే నేను రంప నాన్న అందరికి తెలితేనే ఓ రంప ఇక్కడి కిందకి వచ్చినవాడిని ఎవరన్నా అడిగితే సమాధానం ఏమి చెప్పాలని వారి వేషం కట్టుకుని పోతా వాళ్ళకు లేని బుద్ధి పుట్టిద్దా అయినా ఇరకల తాను వేషం కట్టుకుని వెళ్ళిపోతా మనకు అటువంటి రంపాల దేశంలో 10 రూపాయల దేవికి ఎరక చూసినాడు చూసి పన్ని మాయ చేసి నా ఎరకల గుంటి లోపల వేసుకొని రాబోతే నా పేరు దేవరంపనగా ఎరకల తాను వేషం కట్టుకొని ఢిల్లీ అచ్చినప్పుడు పట్టణ లోపల దేవరంప ఎట్లా పోతుంది రాకారంప అగో గానాల దేవరమ్మ చూడు కిలా కిలా కిలకిల నవ్వుకుని కట్టుకోనైనా ఆ ఎరకల పుట్టి చూడు ఎందుకంటే నెత్తి మీద పెట్టుకొని పట్టుకొని ఎరకల నాచారే పాట పాడుకుంటా వచ్చింది ఎరకాల సానినో అమ్మ నేను ఎరకాల సానినో అమ్మ నేను
దేశం మీద రొంపాల కేశవ రూపాల దేవి మాలు మీద ఉండు లక్ష గొర్రెల మాలు కాడ దేవరంప చేరవచ్చి ఇరకలసారి పాట వాడంగా అరగర పట్ట మంచి పూల పానపుల్ల రంపాల కేశవ వండుకొని ఉన్నాడు ఆ పిల్ల ఒక రూపాల దేవి ఇవ్వలో ఎరకల తాని వచ్చిండు ఇంటి ముందుకు వచ్చిన ఎరకల తానికి దానం పెడితే బాగుండునా అని తెలివలేక రూపాల దేవి ఎరకల తాని అనుకోని సాటల వరాలు ముట్టల వజ్ర మణికల వజ్ర వాడలకు గోవెరక రాగ పుష్పరావుల మణికత్త మాణికోలు పట్టుకొని అలా రూపాల దేవి నాట ఆలలో ఆగు ఒక రొంపాట నీకు దానం పెడతా తర్వాత అయ్యా పుట్టి వచ్చినాగా పుట్టి రాబోతున్నాగా దేవారమ్మ మాయలాడికి మంత్రాలాడికి ఆ రూపాల దేవి చేతి బట్టి నీ గణము బాగానే ఉన్నదమ్మా నీ గుణము బాగానే ఉన్నదమ్మా అదృష్ట రేఖనమ్మా అగో తన రేఖ ధాన్య రేఖ బాగానే ఉన్నది పాండవుల ఇంటి కోడలైన పరువులు ఏడమ్మా చూసుకున్న మాట్లాడంగానైనా రూపా ఈ ఒక ఎరుకల తాను చేసి మీద రంభ చెప్పిన మాట వింటారు రూపాలదేవి ఇట్లా ఆలోచన పెట్టినంగా ఎడవ చేత బట్టి చూసింది ఇప్పుడు చేత మరి ఏనా అడగనక దేవారంభ ఎరుకల తాను చేసి మీద ఆగో చిసుకని ఏడు మంత్రాల సిక్కువాడ పెద్దన ఏడు మంత్రాల పేరెల్ల ఓం నమః బ్రహ్మ వస్తమ నకలకొండ వేదాలు కోటికి మంత్రం కొలవలేకుండా నూటికి మంత్రం నుడుగు తప్పకుండా కమ కమల పువ్వు నిత్యము చెమచెక్కలాంటికి ఎకలాంటి కోటి బ్రహ్మణ నాయి అది కొల్లపురి బలహంకారి ఓం మంత్రార్థ వివాసవారిని శివశక్తి శాంభవి మహిషాసురుని మర్తిని చేత మీద రంపాల కేతన మీద ఆపాకు నీళ్ళ ఉంటున్నా పట్టే మంచంలో వండుకున్నా పిల్లగాడు ఒక రంపాలు చేతవా కొన్ని బరాబరాల రంపాల చేతవా బరబర బరబర మంట మంది బంగారి బల్లైతున్నదే బంగారీ బల్లా దాయవలారా బల్లి రూపమల్లా ఎత్తినారా దేవరమ్మ అయ్యా రమ్మంటే బల్లి కూడా రావట్టినా రమ్మంటే బల్లి కూడా రావట్టినా అచ్చేటి బల్లిని అందుకున్నారా పుట్టి లోపల ఎత్తుకున్నారా దేవరమ్మ అగొక రూపాల దేవి చూడు భగవంత చెప్పినట్టుగా ఇది మాట్లాడుకుంటా భగవంతా గాన రంపాల కేసుంది పల్లి రూపం వేసింది పల్లి రూపం ఉన్న పిల్లగాన్ని తీసి అయ్యా పుట్టిలో వేసినది కాదల్లరా పుట్టిలో వేసినది దేవరమ్మ ఏమిటే రూపాల దేవికి నువ్వు ఇవాళ పాండవుల అటువంటి అంశం లోపల ఏడవచ్చు అమ్మ నీకు ఎంతో సుఖం ఉంటది అమ్మ ఇవాళ ఈ రోజు అని ఎక్కడ నచ్చాలి లెక్క ఇవ్వమని ఎరక చెప్పినది ఎరకలు వించుకొని ఇంట్లోకెళ్ళి పోతాంది మాయనాడు దేవరంప ఎరకల పుట్టిల పిల్లగాన్ని బల్లి రూపం మీద ఎత్తుకొని అనా పుట్టి నెత్తులు పెట్టుకొని దేవరంప వచ్చినప్పుడు పట్టం లోపల పడి మటన్
వచ్చిందో దేవతరమ్మ ఈ పిల్లగాని నిజ అవతారం ఎత్తిపిచ్చి పిల్లగాడు రంభాల కేశవతో కాసేపు నేను ఆటలాడి పాటలు పాడుతా పిల్లగానితో నేను మాట్లాడను అనుకుంది దేవతరమ్మగా పుట్టిలో ఆటని పల్లెలు తీసింది 5 ఏప్రిల్ చేత పట్టి గానాడ పల్లె మీద ఆ దేవతరమ్మ కొట్టి ఏమిడా పిల్లగా రంభాల కేశవల్లే అని పల్లె మీద కొట్టంగా నిద్రపోయి లేచినట్టు నిద్రపోయి లేచినట్టు రంపాలా చేతవా నిద్రపోయి లేచినట్టు రంపాలా చేతవా అయ్యో నిద్రపోయి లేచినట్టు దిక్కులవారా లేచినారా దిక్కులవారా లేచినారా దిక్కులు దూరా వచ్చరా దిక్కులవారా లేచినారా లేచి నూట వరకల్లా రూపాల చేవేమో లేదు వంకల చేవరమ్మ కనబడుతుంది రొప్పాల రాటు కుండల గుడ్డిల్ల వంటుంది జాలుగుండ కన్న వంటుండలా రంపాల కేశవ ఏమైందేమో ఆశ్చర్యపోతున్నావు ఎటువంటి చూస్తున్నావు ఏమైంది నీవెవరు నీ ఇక్కడికి ఎట్లా వచ్చినా నేను ఎవరు మీరెవరు నేను ఇక్కడికి ఎట్లా వచ్చిన ఇదేంటిదమ్మా ఇలాగా ఎందుకంటే ఇప్పుడు రంపాల కేశవా నేను ఎవరు అంటున్నావా ఈ దేవలోకం లోపల అవి ఎందుకంటే చూడు దేవుడు కన్న బిడ్డను నా పేరు రంభ అటువంటి రంభ ఉన్నది దేవలోకంలో ఉండేది దేవ రంభను దేవరంభం నేను ఇక్కడికి ఎట్లా వచ్చినా నీవా ఎందుకంటే చూడు నేను పండుకున్న తర్వాత రాత్రి నా కళ్ళ ఏరవచ్చినవు శక్తులు నొక్కి సేరు ముద్దుగా నా కళ్ళ ఏరవచ్చి నా మనసులో నువ్వు మాట్లాడిన వాటి నీ మీద మనసు వాడి నువ్వు ఎందుకంటే లక్క కూర మాల మీద ఉన్నప్పుడు అవి నేను వెనుక నాచారి రూపం మీద ఏరవచ్చి నీ భార్యను మోసం చేసి నిన్ను పల్లి వేసుకొని ఆ వెనుక నాచారి బుట్టు లోపల వేసుకొని దేవులకు ఏరవచ్చిన నేను నా మీద ప్రేమతో నా మీద లలనతోని ఈ దేవలోకం తీసుకొచ్చినావు దేవలోకం తీసుకొచ్చి మీది దేవలోకం ఇది దేవలోకం మరి పిల్లి అచ్చినపురి పట్టణం అవును కదా నన్ను నువ్వు ఇంతవరకు చూడలే చూడలేదు నిన్ను నేను ఇంతవరకు చూడలే నేను నీ కళ్ళలోకి వచ్చి నాతో మాట్లాడి శక్తిని నొక్కి తెరుముద్దు నాడి అందుకే నువ్వు అంటే నాకు చాలా 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 ఇష్టం కదా రంభా నువ్వు మాట్లాడుతున్నంత మాయ మాయ కాదు నువ్వంటే నాకు లవ్వు ఇదిగో పువ్వు తీసుకోవయ్యా రంభా నేను పుట్టింది ఢిల్లీ అచ్చినపురి పట్టణంలో నాకు లగ్గం కూడా అయింది నా భార్య రూపాల దేవుండంగా ఏమే దేవరంబా నన్ను దేవలోకం మట్టుకొచ్చి ఏమయ్య నువ్వు నాతో రతికేలవా రంపాల అంటవు అయ్యా ఏ దేవరంబా దేవరంబా ఏమిటయ్యా నేను రంబా ఇవల్ల రూపాల దేవి నేను నిలవాపి దేవాలోకమునాలో తాళి కట్టిన భార్య నాకున్నది నేను నీకు తాళి కట్టలేదు దేవరంబ నన్ను ఇక్కడికి ఎట్లా తోలుకొచ్చినవో
అట్లా నా రాజ్యంలో వదిలిపెట్టి అట్లనే పర్వాలేదు లేకపోతే మర్యాద దక్కది రంభ ఇలాగా ఎందుకంటే చూడు నిన్ను లోనికి వచ్చినందుకు నేను చేస్తావా తీసుకొచ్చినంత అడగొట్టమంటాను ఏం చెప్తావు ఏం చేస్తావు చెయ్యవయ్యా. ఇలాగా రాజా నీ రూపు రేపులు ఎంత ముందుకు ఉన్నాయి ఇప్పుడు సేపు ఎత్తు మనమే చెప్పులేకుండా అయ్యో మల్లయ్య మల్లయ్య వేండు మల్లయ్య నీళ్ళు మన అడ్డుగా నీకు అవసరం ఏమైంది నాకు కన్ను కొట్ట ఏం కనిపిస్తాను ఆయన కూర్చున్నాడు లేస్తాడు ఏంది లేస్తాను ఏంది సరికి నాకు లగ్నం అయింది అయినా పర్వాలేదు నాకు భార్య ఉన్నది అయినా పర్వాలేదు నువ్వు నా మనసుకు వచ్చినవు నా కళ్ళకు వచ్చి నా మనసుకు నచ్చినవు నాకు నువ్వే కావాలి మరి నాట్యం వచ్చినా కవిత గానం వచ్చినా కవి కలం వచ్చినా నీవు నన్ను మర్చినా పర్వాలేదు డే బై డే వీకెండ్ వీక్ బై వీక్ మంత్ ఎండ్ మంత్ బై మంత్ ఇయర్ ఎండ్ ఇయర్ బై ఇయర్ లైఫ్ ఎండ్ బట్ మన లవ్ ఇస్ నాట్ ఆయనకి చెప్పు ఆయన మన ఒకనాడు కదలకపోతే మన అంతేండి అబ్బా నా గోస నీకు కలుగుతుంది నీ గోస నాకు కలగదు నేను ఎవరో తెలుసా పాండవుల పుత్రుడు అంటే పవిత్రంగా ఉండాలి అయితే నాకేమిటో నువ్వు రంభవైతే ఏంది నువ్వు ఎంత మంచిగా ఉంటున్నా నువ్వు నాకు కళలో గుర్తు వచ్చినావు మరి ఎవరు రమ్మన్నారు మల్లయ్య బాబు వచ్చిన మల్లయ్య బాబు ఎక్కడ ఉందో ఆయన చూసి కళ వచ్చిందా నేనేం చేస్తాను గాలి గాలి ఆ గాలిలో వచ్చావే నువ్వే నాకు కావాలి రంభా నేను నీకు భర్తని కాదు నువ్వు నాకు భార్య కాదు నీతో కలిసి కాపురం చేసుడు ఎందుకు ఇలాగా ఒక్కసారి నన్ను పిల్లనమా ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుండె పూల బనాలు గుండె పూల బనాలు అవి సుందరదానాలు గుండె పూల బనాలు అవి సుందరదానాలు ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుండె పూల బనాలు గుండె పూల బనాలు రంభా నాకు లగ్గం అయిన తర్వాత నన్ను పట్టుకోనకి ఏమిటే అంగట్ల బొమ్మలు ఆట ఆడుతున్నావు రంభా కాదని
అంటే నంబ హరి రామ ఓ రామ అయ్యా ఓ రామ అయ్యో హరి రామ ఓ రామ అయ్యో ఓ రామ హరి రామ ఓ రామ ఏమిటమ్మా దేవరమ్మ ఎంత మాటమో ఎట్లా దేవరమ్మ ఎంత మాటమో ఎట్లా అయ్యో ఏమమ్మ దేవరమ్మ ఏమిటే దేవరమ్మ నువ్వు వచ్చినప్పుడు పట్టమురా నేను లేనని చెప్పి నా భార్య రూపాలదేవి ఓరమ్మ నా భార్య రూపాలదేవి ఓరమ్మ నేను లేనని చెప్పి ఓరమ్మ చూస్తుండవచ్చు చూస్తుండవచ్చే ఓరమ్మ తగరమ్మ ఈ మాట ఓరమ్మ మాట మానై పోనే ఓరమ్మ రాముడికి పోనే ఓరమ్మ పాండవల్ల పుత్రుణ్ణి వల్ల దేవరమ్మ వచ్చిందని తెలిసి అయ్య పెద్దనాల ధర్మరాజా ఓరానా పెద్దనాల ధర్మరాజా ఓరానా పెద్దనాన భీముడా ఓరానా పెద్దనాన అర్జున ఓరానా ఆయన నగల చక్రవర్తైనా చిన్న నానా సాదేవ ఏడున్నా పాండవుల వంశమోన ఓరానా దేవరప్పయ్య అంటే ఓరానా నగిల్ని బాధలోనే ఓరానా రాకుండా పోకుండా ఓరానా రంగు మేడల్లో ఉంటే గారమ్మ గుడుగులే రాని చెప్పే ఓరానా చూస్తారు గారే ఓరానా దాని చూస్తారు గారే ఓరానా ఊరల వర్షాలు కోనే అయిపోతున్నా సిక్కవలా పిట్టోర సిక్కిపోతున్నా గోలు పిల్లగాడే ఓరాయన రాజరంపాల రాజు ఓ దేవుడా కలకల కన్నీరు తీస్తా ఉన్నాడా గోలు ఘోరంగా తగవట్టే రంపాల చేతవా కలకల కన్నీరు తీస్తాడు రంప తగలమ్మ నీకు నాకు తగదు నాకు లగ్నమైంది నాకు భార్య ఉన్నదమ్మ రంప అయ్యా నీకు భార్య ఉన్నదని బాధపడుతున్నావు నీకు భార్య ఉన్నా నేను ఒప్పుకుంటాను కదా నాకు సై నువ్వు సై అంటే నేను సై అయ్యా మన ఇద్దరం చేసుకుందాం చేసుకుందాం అని చెప్పి ఏమిటి ఉల్లారం ఎమ్మంటి కులవు కాలుకు మట్టి పెట్టే గయ్యాలు కులవు చేతికి కాలు పెట్టే శక్తులు కులవమ్మ రంప అవునయ్యా అదే మతం అయ్యా ఒకటే మాట చేసుకుందాం అంటే చేసుకుందాం రమ్మ నేనేమో బాధపడితే ఏమనిపిస్తలేదా నాకా ఎందుకంటే చూడు పిల్లగా నువ్వు ఏడిస్తే బాగున్నావు పిల్లగా నీ ఏడితే ఇంత ముద్దుగా ఉన్నదంటే నువ్వు నవ్వుతే అలా బాగుంటావు పిల్లగా ఒకసారి ఒకసారి నువ్వు పిల్ల అని ఒక్క మాట నువ్వు నవ్వు అనుకో చాలా సంతోషం రంబ నీ దండం పెడతా నీ కాళ్ళైన ముక్కు నో ఈ ఆడవాళ్ళ కాలు మొక్కుతారా నేను మొక్కాలి నీ కాలు కానీ అబ్బా ప్లీజ్ నీ దయదండం లేదమ్మా నీకు నాకు తగదే రమ్మ నీ దయను నీ దండం అంటన్నా దయదండం అంటున్నావు ఆడదాని కాలు మొక్కత్తాను నువ్వు ఆడదాని ఉండవా మగవాని కాదు నీవు పొల మీద మందారం లేదా మూతి మీద మీసం లేదా నీకు నువ్వు కన్నా నీ తల్లి ఉడుకు నిలువేలా ఉగ్రం లేదా సల్లిలు వస్తే ఏం చల్లబడ్డా
నువ్వు ఆడదాని చెప్పు నేను మొగలు లెక్క నువ్వు కట్టుకున్న తోటి నేను కట్టుకుంటా నువ్వు కట్టుకున్న అంగి కట్టుకుంటా నేను వేసుకున్నా కాదు కాదు ఆడదాని లెక్క నువ్వు కాదు వేసుకోండి నువ్వు నా కాళ్ళు నొప్పు ఆడదానైతే ఇంతవరకు చెప్పాల దేని ముందు వెళ్తున్నా రంపాలా ఒక్కొక్క మాట మాట్లాడితే కడుపుల కార్యాలు పూర్ణ పడుతున్నాయి కుక్కలు ఊరి విధానం మాట్లాడవచ్చరప్ప అయ్యా రంప బాధ కాగాలే రామ రామ అయ్యా రంప బాధ కాగాలే రామ రామ రంప బాధ కాగాలే రామ రామ అయ్యా రంప బాధ కాగాలే రామ రామ రాజరంప నారాజు రామ రామ అయ్యా రాజరంప నారాజు రామ రామ ఏనే హోటే రంప రామ రామ ఒక మాట ఒక్కటి కాదు నువ్వు ఒక్కటి చెప్పు ఇంత కానీ నువ్వు నాకు కావాలి అంతే నేను నువ్వు నాకు నీతో మాట్లాడాలంటే మాట్లాడాలంటే ఏంటి నాకు లగ్గమైంది రంబా చాయ్ తాగినాక మరి నీతో ఎట్లుండాలో చెప్తా గరం గరం ఉడుకు చాయ్ ఉడుకు చాయ్